మనం వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు హై ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవాలని అందరూ చెప్తారు, కానీ దాన్ని ఎలా అబ్జర్వ్ చేసుకోవాలి అన్నది మాత్రం ఎవరు చెప్పరు. సో మనం తీసుకునే ప్రోటీన్ ని కరెక్ట్ గా అబ్జర్వ్ చేసుకోవడానికి ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలో ఈ వీడియోలో చూద్దాం. హాయ్, దిస్ ఇస్ డైటిషియన్ సుప్రియ. సో ప్రోటీన్ అంటే ఏంటి, అది మన బాడీకి ఎలా హెల్ప్ అవుతుంది అంటే, ప్రోటీన్ అనేది కాంప్లెక్స్ మ్యాక్రోన్యూట్రియంట్ విచ్ హెల్ప్స్ ఇన్ మసిల్ బిల్డింగ్, ఫంక్షనింగ్ అండ్ రిపేరింగ్ ఆఫ్ అవర్ బాడీ టిష్యూస్. సో మీ డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రోటీన్ ని సరిగ్గా మెయింటైన్ చేస్తే మన మజిల్ మాస్ అనేది బాగుంటుంది. అలానే ప్రోటీన్ ఇంటేక్ సరిగ్గా లేకపోవడం వల్ల మన లోపల ఉన్న ఇంటర్నల్ ఆర్గన్స్ అనేవి డీనేచర్ అవుతాయి. ఇప్పుడు మనం తీసుకున్న ప్రోటీన్ ని మన బాడీ ఎలా అబ్జర్వ్ చేసుకోవాలి అని 7 సింపుల్ స్టెప్స్ నేను మీకు చెప్తాను. ఫస్ట్ థింగ్, నెవర్ టేక్ యువర్ కంప్లీట్ ప్రోటీన్ ఇన్ వన్ సింగిల్ మీల్. ఎందుకు అంటే మన బాడీ హై లోడ్ ప్రోటీన్స్ ని డైజెస్ట్ చేసుకోలేదు. ఇన్స్టెడ్ మీరు 3 మీల్స్ లో ఈక్వల్ గా మెయింటైన్ చేసుకుంటే మన బాడీ డైజెషన్ ఈజీగా ఉంటుంది అండ్ అబ్జార్ప్షన్ కూడా ఈజీగా ఉంటుంది. సెకండ్, వీ నీడ్ టు చూ వెల్. మనం తీసుకునే హై ప్రోటీన్ ఫుడ్స్ ని సరిగ్గా చూ చేస్తూ తినటం వల్ల మన బాడీలో ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నిటికీ ప్రోటీన్ రీచ్ అవుతుంది, అలానే బెటర్ గా అబ్జార్ప్షన్ కూడా జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్, మీరు ప్రోటీన్ తో పాటు ఫైబర్ ని కూడా మెయింటైన్ చేస్తున్నారు. సో లేయర్ ఫామ్ లో ప్రోటీన్ ఇంకా ఫైబర్ కన్స్యూమ్ చేసినప్పుడు మన బాడీలో అబ్జార్ప్షన్ బెటర్ ఉంటుంది అండ్ కాన్స్టిపేషన్ ఇష్యూస్ ని కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో మన ప్రోటీన్ అబ్జార్ప్షన్ బాగుండాలి అంటే హై ప్రోటీన్, హై ఫైబర్ అండ్ లో టు మీడియం ఫ్యాట్ ని మెయింటైన్ చేస్తేనే ప్రోటీన్ అబ్జార్ప్షన్ అనేది సరిగ్గా ఉంటుంది. థర్డ్, నెవర్ టు ఎక్సర్సైజ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ హ్యావింగ్ హై ప్రోటీన్ మీల్స్. కానీ ఇక్కడ అందరికీ ఒక డౌట్ వస్తుంది, జిమ్ చేసేటప్పుడు ఆర్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ప్రీ అండ్ పోస్ట్ వర్కౌట్ కింద ప్రోటీన్ సప్లిమెంట్స్ అనేవి తీసుకుంటాం. సో మనం తీసుకునే ప్రోటీన్ సప్లిమెంట్స్ అనేవి ఈజీగా డైజెస్ట్ అవుతుంది, అలానే ఫాస్ట్ గా అబ్జర్వ్ అవుతుంది. బట్ ఫుడ్ నుంచి వచ్చే ప్రోటీన్ అనేది మన బాడీ డైజెస్ట్ చేసుకొని అబ్జర్వ్ చేసుకోవడానికి మినిమం ఆఫ్ 1 to 3 hours ఆఫ్ టైం అనేది పడుతుంది. సో హై ప్రోటీన్ మీల్స్ తీసుకున్నప్పుడు మినిమం ఆఫ్ 1 to 3 hours ఆఫ్ గ్యాప్ అనేది మెయింటైన్ చేయండి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు. ఫోర్త్, నెవర్ కంబైన్ యువర్ హై ప్రోటీన్ ఫుడ్స్ విత్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. ఎందుకు అంటే ప్రోటీన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ కాంప్లెక్స్ మ్యాక్రోన్యూట్రియంట్. దీన్ని మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ తో కంబైన్ చేసినప్పుడు డైజెషన్ ఇంకా అబ్జార్ప్షన్ అనేది కష్టం అవుతుంది. ఫిఫ్త్, ఇంక్లూడ్ ప్రీబయోటిక్ అండ్ ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్స్ ఇన్ యువర్ డైట్. సో మనం మీల్ కంప్లీట్ అయిన తర్వాత ప్రీబయోటిక్ రిచ్ ఫుడ్స్ లైక్ కర్డ్, యోగర్ట్ అండ్ బటర్ మిల్క్ ని ఇంక్లూడ్ చేసుకుంటున్నప్పుడు ప్రోటీన్ బ్రేక్ డౌన్ అనేది ఈజీగా ఉంటుంది, అలానే గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అంటే న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ కూడా బాగుంటుంది. సిక్స్త్, రెడ్యూస్ ఆల్కహాల్ కన్సంప్షన్. సో ఆల్కహాల్ అనేది మన బాడీలో కీటోన్ ఫార్మేషన్ ని లీడ్ చేస్తుంది. సో వన్స్ కీటోన్స్ ఫార్మ్ అవుతున్నాయి అంటే మన బాడీలో ఉన్న మ్యాక్రోన్యూట్రియంట్స్ అనేవి సరిగ్గా అబ్జర్వ్ అవ్వవు, లైక్ బ్రేక్ డౌన్ అనేది ఇంప్రాపర్ గా ఉంటుంది. సో రెడ్యూస్ ఆల్కహాల్ ఫర్ బెటర్ ప్రోటీన్ అబ్జార్ప్షన్. 7, స్ట్రెస్. స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు మనం తీసుకునే ప్రోటీన్ అనేది అమైనో యాసిడ్స్ అండ్ షుగర్స్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇలా కన్వర్ట్ అవుతున్నప్పుడు మన బాడీ మజిల్ అనేది ప్రోటీన్ ని సరిగ్గా అబ్జర్వ్ చేసుకోలేదు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు మెయింటైన్ లో స్ట్రెస్ లెవెల్స్. అండ్ మీకు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అనుకున్నప్పుడు జస్ట్ టేక్ అ లాంగ్ అండ్ డీప్ బ్రెత్. సో మీరు ఎంత తింటున్నారు, ఎలా తింటున్నారు అన్నది ఇంపార్టెంట్ కాదు, మీరు తీసుకుంటున్న ప్రోటీన్ ఎంతవరకు మీ బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ నాట్ వాట్ యు ఈట్, యు ఆర్ వాట్ యు అబ్జర్వ్. సో ఇంకా మీకు ప్రోటీన్ ని ఎలా తీసుకోవాలి, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అనే డౌట్స్ ఉంటే జస్ట్ ఫిల్ ద ఫామ్, మేము మీకు గెట్ బ్యాక్ అవుతాం. And for more such informative videos, do like, share and subscribe to FitIQ.SmartlyFit.